గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలతో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఆయన స్వయంగా చేసుకుంటున్న తప్పిదమా, లేకపోతే ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వివాదాల్లో నెడుతున్నారా? గుంటూరులో జగన్ కాన్వే వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు? తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిపిస్తున్న టాక్ ఏంటి? గుంటూరు మిర్చి ఎంత హాట్ గా ఉంటుందో అక్కడ రాజకీయాలు కూడా అంతే హాట్ గా ఉంటాయి. ప్రతిపక్షాన్ని అధికార పక్షం, అధికార పక్షాన్ని ప్రతిపక్షం ప్రతిరోజు ఏదో ఇష్యూకి సంబంధించి టార్గెట్ చేసుకుంటూనే ఉంటాయి. అలాంటి గుంటూరులో పోలీస్ అధికారులుగా పనిచేయాలంటే కత్తి మీద సామె అంటారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు జిల్లాలో పనిచేసే ప్రతి అధికారి పరిస్థితి అలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి జిల్లాలో జిల్లా ఎస్పీగా పనిచేయడం అనేది ఒక సవాలని గుంటూరు జిల్లాలోని గతంలో పనిచేసిన అధికారులు సైతం చెబుతూ ఉంటారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కూడా ప్రతిరోజు ఒక సవాల్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సింగయ్య యాక్సిడెంట్ కి సంబంధించి అనేక చర్చలు నడుస్తున్నాయి. జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు సింగయ్యను హాస్పిటల్కి తరలించినా ఆయన మరణించారు. జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయి మృతి చెందాడన్న విషయం వైరల్ గా మారింది. అసలు సింగయ్యకి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏ వాహనం ఢీకొని చనిపోయిందనే దానిపై పెద్ద చర్చ మొదలైంది. జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింగయ్య చనిపోయాడని మొదటగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ జగన్ పర్యటన ముగియకుండానే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రెస్ మీట్ పెట్టి సింగయ్య అనే వ్యక్తి చనిపోయింది జగన్ కాన్వాయ్ ఢీకొట్టడం వల్ల కాదని, ఒక ప్రైవేట్ వాహనం గుద్దడంతో చనిపోయాడంటూ ఆ వాహనం నెంబర్ ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశమే గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు కాన్వాయ్ వస్తుండగా ముందు 50 మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి. టాటా సఫారీ వైట్ కలర్ AP 26CE201. ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన ఆ పువ్వులు చల్లడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్ ఎక్కింది. సో ఇమీడియట్ గా వాళ్ళు కానీ అన్అట్రాక్టెడ్ గా ఉండిపోయారు. ఎవరు కూడా చూసుకోవట్లేదు, పక్కన పెట్టారు. అయితే జగన్ ప్రయాణిస్తున్న వాహనమే సింగయ్యను ఢీకొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో గుంటూరు జిల్లా ఎస్పీకి అసలు ఆ రోజు సింగయ్యను ప్రైవేట్ వాహనం ఢీకొందని ఎవరు చెప్పారు, చెప్పాల్సిన అవసరం ఏ అధికారికి వచ్చింది? ఇదే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలోని కొందరు పోలీసులు వైసీపీ నేతలకు టచ్ లో ఉండడం వల్లే గుంటూరు జిల్లా ఎస్పీని తప్పుదారి పట్టించే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని పోలీసులే గుసగుసలాడుకుంటున్నారు. గతంలోనూ బోర్ఘట్ట అనిల్ కుమార్ విషయంలోనూ ఎస్పీ సతీష్ కుమార్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆయన ఆదేశాలు లేకుండానే కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. గోరంట్ల మాధవ్ అరెస్టు విషయంలో సైతం గుంటూరు జిల్లా ఎస్పీని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించారని కొందరు అధికారులను డ్యూటీలో నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు గుంటూరు జిల్లా ఐజీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ గుంటూరు జిల్లా ఎస్పీ ఒక మీడియా సమావేశంలో తన వెనుక ఏం జరుగుతుందనేది తెలియడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు కింది స్థాయి అధికారులు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు పాటించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని డిపార్ట్మెంట్ వర్గాలంటున్నాయి. మరి ఆ అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్న దానిపై విచారణ మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యల వంటి కేసులను ఛేదించడంలో ఉన్నతాధికారుల మన్నలను కూడా పొందుతున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పొలిటికల్ అరెస్టులు, వాటి వ్యవహారంలో మాత్రం ప్రతిసారి ఏదో ఒక విధంగా విమర్శల పాలవుతున్నారు. గోరంట్ల మాధవ్ విషయంలోనూ నిఘా వైఫల్యంతో కింది స్థాయి సిబ్బంది సస్పెన్షన్ కు గురయ్యారు. వరుసగా పొలిటికల్ ఘటనల్లో విమర్శలు ఎదుర్కొంటున్న జిల్లా ఎస్పీని కింది స్థాయి అధికారులే తప్పుదారి పట్టిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సతీష్ కుమార్ టార్గెట్ గా చేస్తున్న ఆ వర్గాలి రేపు ఒకవేళ సతీష్ కుమార్ మారిపోయి వేరే అధికారి వచ్చినా ఆయన్ని సైతం తమకు అనుకూలంగా పనిచేయకపోతే ఇలాగే టార్గెట్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.